వందల కోట్ల ఆస్తులున్నా కొంతమంది నిరాడంబరంగా జీవించడానికి ఉండేందుకు ఇష్టపడతారు. పబ్లిక్ మీడియాకు దూరంగా ప్రశాంత వాతావరణం గడపాలని చూస్తారు. అంత పెద్ద స్టార్ అయ్యుండి కూడా ఎలా ఉండగలుగుతున్నారు అని చాలామందికి ఆశ్చర్యం కలిగిస్తుంది. డబ్బు, దర్పం, హోదా చూపించే కొందరు స్టార్స్కి ఇలాంటి వారు ఆదర్శంగా నిలుస్తారు. డబ్బుకు లోకం దాసోహం అన్న సంగతి తెలిసిందే. ఎంతటి వాడైనా సరే డబ్బు లేకుంటే జీరో. డబ్బు ఉన్నప్పుడే చుట్టూ చేరి భజన చేసే జనాలు మన దగ్గర రూపాయి లేనప్పుడు క్షణం కూడా మన పక్క నిలబడరు. సామాన్యుల నుంచి ప్రముఖుల వరకు ప్రతి ఒక్కరికి ఇది అనుభవమే. తెలుగులో ఫ్యామిలీ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న జగపతి బాబు తన జీవితంలో ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొన్నారు. జగపతి బాబు తండ్రి విబి రాజేంద్ర ప్రసాద్ బడా నిర్మాత, దర్శకుడు. జగపతి ఆర్ట్స్ బ్యానర్పై అలనాటి అగ్రనటులతో సినిమాలు తీశారు. ఎన్టీ రామారావు, నాగేశ్వరరావు, ఇలా మోహన్ బాబు, ఇలా అందరితోనూ సినిమాలు తీశారు వాళ్ళ నాన్నగారు. బలమైన సినీ నేపథ్యం ఉండటంతో జగపతి బాబు ఇండస్ట్రీలోకి చాలా ఈజీగా ప్రవేశించారు. కానీ నటుడిగా నిలదొక్కుకోవడానికి ఆయన ఎంతో కష్టపడమే కాదు, శోభన్ బాబు తర్వాత ఫ్యామిలీ ఆడియన్స్కి ఫేవరెట్గా హీరోగా నిలిచిన 90వ దశకంలో తన హవా చూపించిన జగపతి బాబు తర్వాత కొత్త హీరోల ఎంట్రీతో క్యారెక్టర్ ఆర్టిస్టుగా మారారు. మధ్యలో అవకాశాలు రాకపోవడంతో, వందల కోట్ల ఆస్తి కరిగిపోవడంతో ఆర్థికంగానూ ఎంతో ఇబ్బంది పడ్డారు. ఇలాంటి దశలో బోయపాటి శ్రీను దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ నటించిన బ్లాక్ బాస్టర్ మూవీ లెజెండ్లో విలన్గా అవతారమెత్తి కొత్త ట్రెండ్ సెట్ చేశారు. ఆయన వేసిన బాటలో పలువురు సీనియర్ హీరోలు కూడా ప్రతినాయక పాత్రలు వేస్తున్నారు. 30+, 60+లోనూ చెక్కు చెదరని గ్లామర్తో కుర్రాళ్లకు పోటీ ఇస్తున్నారు జగపతి బాబు. విలన్ పాత్రలకు అభ్యుదయ భావాలున్న జగపతి బాబు సింపుల్గా ఉండడానికి ప్రాధాన్యతను ఇస్తారు. మీడియాకు, పబ్లిక్కు దూరంగా ఉండే ఆయన మైక్ అందుకున్నారంటే ఎవరినైనా, ఏ విషయంపై అయినా చెడుగుడు ఆడుకుంటారు. ఏమనుకున్నా సరే తాను చెప్పాల్సింది సూటిగా చుత్తు లేకుండా చెప్పేస్తారు జగపతి బాబు. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే జగపతి బాబు ఎప్పటికప్పుడు తన సినిమాలు, వ్యక్తిగత వివరాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. తాజాగా ఆయనను సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. భీమవరం ఫుడ్ ఫెస్టివల్లో భాగంగా రోడ్డుపై ఉన్న వెరైటీలను జగపతి బాబు టేస్ట్ చేశారు. ఈ వీడియోను షేర్ చేసిన ఆయన దానికి భీమవరం ఫుడ్ ఫెస్టివల్ కంటిన్యూటీకి ఈ మనిషి రోడ్డున పడ్డాడు అనే క్యాప్షన్ పెట్టాడు. ప్రస్తుతం ఈ వీడియోపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తుండగా టాప్ ట్రెండింగ్లో ఉంది ఈ వీడియో. మీకు నచ్చితే లైక్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.